అండ్ సార్ అసలు మీరు అనంటే సార్‌కి ఇష్టం అంట పవన్ కళ్యాణ్ గారికి. అవును. మాకు తెలిసిందని మిమ్మల్ని పిక్స్ కూడా తీశారంట. అవును. అదే ఎలా మీరు ఫీల్ అంటే అవుతున్నారు? అయితే నా పర్సనాలిటీ వేరే పర్సనాలిటీ. హ్మ్. చాలా హెవీగా ఉండేవాడిని. ఐకానిక్ చూస్తే మనిషి 1000 మందిలో కనిపించేవాడిని. అట్లా అవునవునవును. పవన్ కళ్యాణ్ గారికి నేను 'అత్తారింటి దారేది', 'సర్దార్ గబ్బర్ సింగ్‌కి' చాలా క్లోజ్ అయ్యాను. ఓకే. అట్లా ఆయనకి ఎందుకో ఏమో ఇష్టమో, నేను యాక్టింగ్ చేస్తుంటే మీకు ఫోటోస్ పంపిస్తాను. ఆయన సరదాగా సాయంత్రం పూట 5:30 టైంలో ప్యాకప్ అయ్యే టైంలో "రేమో నువ్వు నించో" అని చెప్పి బ్యాక్ సైడ్‌లా చాలామంది ఇప్పుడు నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటో అప్లోడ్ చేశాను. హ్మ్. ఫోటో కింద మీరు కామెంట్లు చూడు. ఆ! ఖచ్చితంగా నువ్వు ఓపెన్ చేసి చూడు. అందరూ ఏమంటున్నారంటే అసలు ఇండియన్ వ్యక్తి కాదు ఇతను. అవెంజర్ సినిమాలో గుండు ఉంటాడు చూడు. ఆహా! టానోసా ఏదో అంటారు కదా! ఆ ఎగ్జాక్ట్‌లీ. టానోస్ నేను ఏందది? అందాం అనుకున్నా అది. టానోసా? నాకు యాహ్! తెలియదు ఇంగ్లీష్ సరిగ్గా రాదమ్మా ఓకే. నాకు. ఓకే. ఓకే. అయితే అన్ని కామెంట్లు అదే అంటున్నారు. నేను కాదురా బే టానోస్. నేను తెలుగు ఆర్టిస్ట్‌ని అని చెప్పి చాలా మందికి రిప్లై ఇస్తుకుంటూ వచ్చాను. అట్లా ఇంకా బ్యాక్ సైడ్‌లో మెయిన్ విలన్ పోస్టర్ ఉంటది అక్కడ. కటౌట్ ఉంటది. ఓకే. అక్కడ భైరన్ సింగ్ బర్త్‌డే సందర్భంగా ఓ సీన్ జరుగుతాం. ఓకే. ఆయన తీసుకొని పోస్టర్ రావాలా, నా మధ్యలో నుంచి ఆయన పోస్టర్ రావాలని చెప్పి ఫోటోస్ తీసేవాడు. హ్మ్. ఆ ఫోటోస్ అనేది బయటకు వచ్చినాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఓకే. అది అప్పటికే రాజకీయంలోకి వచ్చేసాడు పవన్ కళ్యాణ్. ఆహా! హీరో గారు రాజకీయంలోకి వచ్చి ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. అంటే ఇది రియల్. చాలా మంది ఏమని చెప్పి పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు సెట్ లో ఎంతో నార్మల్ గా ఉంటాడు, చిన్న ఆర్టిస్ట్ కూడా కాకుండా ఫోటోలు తీసుకుంటా కో ఆర్టిస్ట్ ఇంత హ్యాపీనెస్ ఇస్తా ఉంటాడు ఆయన అని చెప్పేసి చాలా మంది పెట్టారు కాదు, అది నిజము. షూటింగ్ లో సెట్ లో ఆయన చాలా నార్మల్ గా ఉంటాడు. అంటే నేను చిన్న ఆర్టిస్ట్ కదా, ఆయన హీరో కదా అట్లా ఉండదు. అందరితో కలిసి ఉంటారు. మేము భోజనం కూడా చేసేవాళ్ళం సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో ఆయనతో కూర్చొని. హీరో గారితో మీరు నమ్మరు, ఇది నమ్మాల్సిందే. అట్లా ఫొటోస్ దిగాడు, సరదాగా ఫొటోస్ తీసాడు, అది బయటికి వచ్చాయి, అది వైరల్ అయిపోయి ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా ఇట్లా తీస్తున్నారు అని చెప్పి చాలా ప్లేస్ అయినాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ నేను పెట్టిన మొన్న మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి దానికి. చూసాను. అట్లా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నానమ్మా నేను కూడా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒకటి నేర్చుకున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి గౌరవించాలా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేను వాడబట్టి 2 months అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాతనే వాడుతున్నాను. ఓకే. ఓకే. మాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆఫర్లు వస్తాయి అనేది ఏమి ఉండదమ్మా. అట్లా రావు. మా కష్టం మాకు ఉంటుంది. మేము ఆడిషన్స్కి తిరగాల, ఒక ఛాన్స్కి ఒక ఛాన్స్, ఒక సినిమా హిట్ అయితేనే ఛాన్సులు వస్తాయి. అందరు అనుకుంటారు సినిమా ఫెయిల్ అయిపోతే హీరోకి ప్రొడ్యూసర్కి మెయిన్ లాస్ వస్తుందేమో, ప్రొడ్యూసరే అవుతుంది కాదు. అందులో ఉన్న 24 క్రాప్స్ కూడా బాధపడాల్సి వస్తుంది. మెయిన్గా ఆర్టిస్టులు, మాలాంటి వాళ్ళు ఆర్టిస్టులు, కెమెరామ్యాన్, డైరెక్టర్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అర్థమైందా? అందు గురించి అని చెప్పి 2 months నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చెప్పారు, అన్న మీరు సోషల్ మీడియా వాడరు, కంపల్సరీ వాడాలని 2 months నుంచి స్టార్ట్ చేశాను. చాలా మంచి స్పందన ప్రేక్షక దేవుళ్ళతో నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. అంటే నేను అనేది ప్రేక్షకులకు సినిమాలో చూసేవాళ్ళు, కానీ నా ఇంటర్వ్యూలు ఎక్కడ ఇవ్వకపోయాను. ఇప్పుడు దీని ద్వారా తెలుసు, అన్న మీరు జైలవ కుశలు ఉన్నది మీరేనా, భరతన్ నిన్ను ఉన్నది మీరేనా, విజయ్తో చేసింది అక్కడ సీఎంతో మీరేనా, ప్లస్ డీజే సినిమాలో అయిన స్టోరీస్ అన్ని పెడుతున్నాను. నేను ప్రతి ఒక్కరికి ఫోటో కింద రిప్లై ఇస్తూ ఉంటాను. మన తెలుగు వాళ్ళు కాదు, మన భారతదేశం పద్ధతి ఏంటంటే ఒక అతను ఒక 2 minutes టైం తీసుకొని నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది చాలా. ఇప్పుడు మీరు హాయ్ అన్నారు, నేను హాయ్ అంటేనే మీకు హ్యాపీనెస్ కదా. మీరు నమస్తే, నేను లేకపోతే ఇట్లా కూర్చుంటే ఎట్లుంటుంది. ఒక వ్యక్తి ఒక 2 minutes 1 minute 1 second తీసి మీకు కామెంట్ చేస్తే అతనికి రిప్లేస్ ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు చెప్పండి ఒకసారి. నేను అట్లనే అందరికీ జాలీ ఉంటాను. ప్లస్ డబ్బులు కూడా ఏం తీసుకోనమ్మా. నాకు దేవుడి దయ వల్ల నాకు సినిమా ద్వారా ఎంతో అంత వస్తే నేను బ్రతుకుతున్నాను. చిన్న కళాకారులు, చిన్న బిజినెస్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, యాంకర్స్, మీకు ఫాలోవర్స్ ఉండరు, మీరు మంచి టాలెంట్ ఉంది, మీలాంటి వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పి చాలా మంది ప్రమోట్ చేసి కొలాబ్స్ చేస్తున్నాను. నా ద్వారా నా ఫేస్ కట్ బయట జనాలకు తెలుసు కదా, నా ద్వారా ఎంతో అంత వస్తుంది అని చెప్పి హెల్ప్ చేస్తున్న చాలా వీడియోస్ కూడా పెడుతున్నాను. అట్లా అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేర్చుకుంది, నేను చేస్తున్నాను. ఓకే. సూపర్ ఎక్స్ప్లెనేషన్ అన్న. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నువ్వు సార్ గీరు ఏమనకు, మనం తమ్ముళ్ళ ఉండు, విన్నావా, టెన్షన్ ఏం లేదు, మంచిగా మాట్లాడు అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మందితో మీరు పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు కదా, దాంట్లో మహేష్. సౌత్ ఇండియాలో నేను చేయని హీరో లేడమ్మా. నీకు తెలియదో చెప్తున్నా, సౌత్ ఇండియా మొత్తం చూసానన్నా, మీ ప్రతి మూవీ చూసారు కదా. సౌత్ ఇండియాలో అక్కడ తమిళ్లో కూడా రజనీకాంత్ గారు, విజయ్ గారు, నువ్వు ఇప్పుడు ప్రేక్షక దేవులు నువ్వు అడగక ముందు నేను క్వశ్చన్స్ అడుగుతున్నావు అని చెప్పేసి ఫ్లోలో వస్తుంది చెప్పేస్తున్నాం అంతే. ఇంటర్వ్యూ టైప్ కాదు, ఏదో పెద్ద కూర్చొని బిల్డప్ ఇచ్చి నువ్వు అడిగిన తర్వాత నేను క్వశ్చన్ అడగడం అట్లా కాదు. నాకు దోచింది నేను చెప్తా, నువ్వు దోచింది నువ్వు చెప్పు, జనాలకు అర్థమవుతుంది అంతే.